మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. నేను మిమ్మల్ని చాలా కాలంగా ఫాలో అవుతున్నాను. ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు? ఈరోజు నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనుకుని వచ్చాను. ఇంక ఇది భరించడం నా వల్ల కాదు. ఈరోజు ఏదో ఒకటి తేలాల్సిందే. అయిపోయింది. ఈ రోజుతో నా బతుకంత చేయటేరా. ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదురా. అసలు ఎందుకు చేసిన కూడా తెలియట్లేదురా. అనవసరం చేశాను రే. ఏమైందిరా, ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? లెటరే కదా రమ్మన్నాను, ఇంకేమైనా చేసావా ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఏం ఫోన్ చేస్తారా? పోలీసులు ఏం ఫోన్ చేస్తారు? ఏమని చెప్పరా? ఏదైతే అది అవుతుందని అమ్మాయి బ్యాగ్లో లెటర్ పెట్టాను రా. అది అలా అన్నీగా చెప్తుందా లేకపోతే పోలీసుగా చెప్తుంది భయంగా ఉందిరా. ఎందుకంటే అమ్మాయి వెళ్ళేటప్పుడు ఒక చూపు చూసిందిరా. ఆ చూపుతో ఆ రోజు అన్నం అనిపిస్తుందిరా నాకు. రే అన్నం నుంచి ఫోన్ వస్తుందిరా. వాళ్ళు అన్నీ అయ్యి ఉంటారో లేకపోతే పోలీసు అయ్యి ఉంటారో టెన్షన్గా ఉందిరా నాకు. ఏదో ఒకటి అవుతుంది, ఎత్తు ఏదో. హలో హలో, ఎవరండి? హలో, నేనండి. ఇందాక మీ పక్కన కూర్చున్నాను కదా. వీరా, ఇందాక లెటరు సారీ అండి, తప్పు అయిపోయింది. మీరు చూసారా? చూశాను. పొరపాటు అయిపోయిందండి, ఇంకోసారి పెట్టనండి. అయ్యో, దాందే ఉందండి. మీరు నా బ్యాగ్ లో కరెంట్ బిల్ పెట్టేసి మర్చిపోయారు. దాని వెనకాల ఏదో రాసిందండి, నాకు అర్థం కాలేదు. ఈ రోజే లాస్ట్ డేట్ అనుకుంటా, తొందరగా కట్టేయండి. నీకు రాయడానికి వేరే లెటరే దొరకలేదు ఏంట్రా? కరెంట్ బిల్లు మీద రాసావు. కరెంట్ బిల్లు మీద రాయడం ఏంట్రా బాబు? అరే ఆ కరెంట్ బిల్లు ఏదో కట్టేయడరా, లేకపోతే నీ బతుకు కాదు, నీ ఇల్లు చీకటి అయిపోద్ది.